సింహరాశి వాళ్ళకు. సింహరాశి నక్షత్రాలు మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం ఈ సింహరాశి వాళ్లకు ఉగాది నుండి చాలా బాగుంది. కానీ ఈ వారంలో కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా సింహరాశి వాళ్లకు అధికమైనటువంటి ఖర్చులు, అధిక వ్యయం అనేది కలుగుతుంది. ఏ పని చేసినా, ఏ యొక్క వ్యాపారంలోనైనా అధికమైనటువంటి ఖర్చులనేవి పెరిగే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి దుబారా ఖర్చులనేవి చేస్తూ ఉంటారు. మరియు తల్లిదండ్రుల ఆరోగ్య విషయం కూడా కొంత జాగ్రత్త అనేది అవసరము. ఈ వారమంతా కూడా గతంలో జరిగినటువంటి విషయాల వల్ల ఇబ్బందులనేవి ఈ వారం వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శారీరకంగా కూడా కొంత అనారోగ్య సమస్యలనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అనారోగ్య సమస్యల వల్ల ధనం అనేది అధికంగా ఖర్చయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరియు వచ్చిన ధనము వచ్చినట్టుగా ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శారీరక శ్రమ అధికమైనా సరే ఖర్చు మాత్రం తగ్గదు. బంధువులు, మిత్రులయు వీళ్ళందరూ కూడా మీకు సహాయ సహకారాలనేవి అందిస్తూ ఉంటారు. ఈ వారంలో వాళ్ళ వల్లనే కొంత ఆర్థిక ఇబ్బందులనేవి మీకు తగ్గుతూ ఉంటాయి. మరియు ఇప్పుడున్నటువంటి స్థితి కన్నా ఇంకా ఇబ్బందులనేవి కొంత ఎక్కువయ్యే అవకాశాలు ఈ వారంలో సింహరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. ఓర్పుతో, సహనంతో పని చేయండి. దానివల్ల శుభం అనేది కలుగుతూ ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోండి. ముఖ్యంగా మానసికమైనటువంటి ధైర్యాన్ని, స్థైర్యంతో మీరు పనిచేయడం వల్ల మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు అనుకోని అవకాశాలు కూడా మీకు దరిచేరే అవకాశం ఈ సింహరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. ఆ స్వామి వారిని దర్శించండి. దానివల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 9.